నా పేరు నక్కా వెంకటరత్నం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 368 అని ఎందుకు చెప్తున్నానంటే, మాలో కూడా వేరు వేరు సంఘాలతోటి మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వేరే సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. దాని గురించే మేము రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా చెప్పడం జరిగింది. నా పేరు నక్కా వెంకటరత్నం. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మేము మా మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతోటి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఉమ్మడి జిల్లాల్లోని మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అవగాహన కల్పించి మనం ఏ సమస్యలు ఉన్నాయి, మనం ఏ సమస్యలు పరిష్కరించుకున్నాము, గవర్నమెంట్ దృష్టికి మనం ఏ డిమాండ్లు తీసుకెళ్ళబోతున్నాము, ఏ డిమాండ్లతోటి మనం పరిష్కారం మనం ప్రయాణం చేస్తున్నాము, మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మనం పరిష్కరించుకోవాలి అనే ఆలోచనతోటి ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మీటింగ్ పెట్టడం జరిగింది. మాకు మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు 62 సంవత్సరాలు వాళ్ళు రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిందో, అలాగే మా మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు వర్తింపజేయాలి. అలాగే మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ రిటైర్డ్ అవుతే ఒక సింగిల్ నయా పైసా కూడా ఇవ్వట్లేదు. 30 సంవత్సరాలు పనిచేసి ఒక పైసా కూడా తీసుకోకుండా ఒక సాలువా సింగిల్ దండతోటి అతని ఇంటికి సాగనంపుతున్నారు. ఇది న్యాయమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. 30 సంవత్సరాలు రాత్రనక పగలనక ఎండనక వాననక కోటాను కోట్లు ఈ మార్కెట్ కమిటీకి సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు సమకూరుతున్నామంటే, ఈ ఏళ మార్కెట్ కమిటీలోని 1994 ముందు 3500 మంది, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 3500 మంది ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ కేవలం 500 మంది కూడా లేరు. లేకపోయినా సరే ఆ రెగ్యులర్ ఎంప్లాయీస్ చేసే విధులు నిర్వహణలు అన్నీ కూడా మేమే చేస్తూ ఇవాళ మార్కెట్ కమిటీలు ఇచ్చే ప్రతి టార్గెట్లోనూ ఏదైతే టార్గెట్లు సంవత్సరానికి ఇంత టార్గెట్ ఉంది, ఇది రీచ్ అవ్వాలని చెప్తున్నారో ఆ టార్గెట్లు కూడా రీచ్ అవ్వడానికి మార్కెట్ కమిటీలకు 236 మార్కెట్ కమిటీలకి 700 కోట్ల రూపాయలు మేము ఆదాయాన్ని సమకూరుతున్నాం. ఆ ఆదాయాన్ని సమకూరుతున్నాం కాబట్టి మేము 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. రోజు 24 గంటలు డ్యూటీలు చేస్తున్నాం. కనుక మేము మా శ్రమని, మా చెమటని, మా రక్తాన్ని, మా కుటుంబాలని దారపోసాం. అందులో అడిగే హక్కు మాకు లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకవుతే మేము ఎవరైతే మార్కెట్ కమిటీలో పనిచేస్తూ చనిపోయారో ఆ చనిపోయిన వారికి మట్టు ఖర్చుల కింద 15,000 ఇస్తున్నారు. దాన్ని రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఏదో 25,000 ఇస్తున్నారు. దాన్ని కూడా మాకు వర్తింప చేయమని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సాధారణంగా చనిపోతే 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. సాధారణంగా చనిపోయిన వ్యక్తికి 2 లక్షల రూపాయలు ఏ రూపంలో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటారని మేము ప్రశ్నిస్తున్నాం. అదే డిమాండ్ ని సాధారణంగా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే యాక్సిడెంట్ గురవుతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. దాన్ని 10 లక్షలకు పెంచాలి. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే, మాకు గతంలో 814 అని మినిమం టైం స్కేల్ ప్రభుత్వమే ఇచ్చింది. మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలని కొంతకాలం వర్తింప చేశారు. దాన్ని మళ్ళీ తొంగలోకి తొక్కి మళ్ళీ మినిమం టైం స్కేల్ 151 జీవోలకు తీసుకొచ్చి మాకు తీవ్ర అన్యాయం చేశారు. ఆ 814 అమలు చేయాలని ఈ ప్రభుత్వం ఏదవుతుందో మా గౌరవ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు చొరవ తీసుకుని, మా ఐక్యవేదిక అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు చొరవ తీసుకుని, మా కమిషనర్ గారు ప్రభుత్వం మా ఉద్యోగులు ఏదవుతున్నారో వీళ్ళందరూ చొరవతోటి ఇవాళ మాకు మినిమం టైం స్కేల్ ఫైనాన్స్ వరకు వెళ్ళింది. ఆ ఫైల్ని మళ్ళీ రీఓపెన్ చేసి మాకు ఆ మినిమం టైం స్కేల్ ఇప్పించాలి. మా కోరికలు ఏదైతే ఉన్నాయో మార్కెట్ కమిటీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఇవాళ ఏవైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులో మేము అర్హులం. ఖచ్చితంగా 30 ఏళ్ల సర్వీస్ ఉంది మాకు, మేము అర్హులం. ఇవాళ ఎవరికి రెగ్యులర్ ఎంప్లాయీస్ కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు కానీ తల్లిదండ్రులు పొందే వచ్చిన వాళ్ళు కానీ లేదంటే అనుభవం మేము సంపాదించాం. 30 ఏళ్ళ బట్టి పనిచేస్తున్నాం కనుక ఏ కలెక్షన్ ఎక్కడ చేయాలో, ఏ సెస్ రూపం ఎలా వసూలు చేయాలో, ఏ చెక్ పోస్ట్ డ్యూటీ చేస్తే ఎలాగ డబ్బు మేము మార్కెట్ కమిటీకి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలో అంత నైపుణ్యాన్ని మేము పొంది ఉన్నాం కనుక ఏదైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో ఆ ఖాళీ పోస్టులని ఖచ్చితంగా మాతోనే భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము.
డిమాండ్ చేస్తున్నాం, విన్నవిస్తున్నాం, మిమ్మల్ని ప్రాధాన్యపడి వేడుకుంటున్నాం. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. మాకు అనేక కోరికలు తీరుతామని చెప్పి హామీలు ఇచ్చారు. ఆ కోరికల్లో భాగంగానే మేము కోరుకున్నటువంటి ఇళ్ల పాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో జిల్లాలో తిరిగి మా సోదరులందరూ మోటివేట్ చేసి రాబోయే రోజుల్లో ఒక భారీ సభ మార్కెట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క డిమాండ్లు పరిష్కరించాలని ఒక భారీ సభ ఐక్యవేదిక ద్వారా మేము ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సన్నాహాల్లో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశానికి మా ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ఐక్యవేదిక తరఫున మా సోదరులందరూ కూడా హాజరై ఉన్నారు కనుక ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి సోదరులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కర్నూలు జిల్లా కమిటీ వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.